నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 26న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు గిరిజనులకు పోడు భూములకు పట్టాలు అందజేస్తాం. బాన్స్వాడ రూరల్ మండలంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయ 16వ వార్షికోత్సవంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని సేవ చేస్తున్నారు. భీమ్గల్ మండలంలో పలు గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ అంటేనే అభివృద్ధి సంక్షేమ రథం నమస్తే వన్నెల్కే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా విస్తృత పర్యటన. గౌతమ్ నగర్లో బీటీ రోడ్ పనులకు భూమి పూజ. పాత కలెక్టరేట్ మైదానంలో పారిశుద్ధ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. శనివారం జిల్లాకు రానున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీసుధా. జిల్లాలోని పలు కోర్టులకు చెందిన న్యాయాధికారులతో సమావేశం. ఆధునిక హంగులతో టీఎస్ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. నిర్మల్లో 34.43 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. బంగ్లాపై పడుకోవడంతో 4 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దోచుకున్న దొంగలు. పెద్ద ఎత్తున నగలు చోరీ. ఇందల్వాయి గ్రామంలో భయాందోళనలు. నగరంలోని పలు థియేటర్లలో విజయవంతంగా ఆదిపురుష్ సినిమా ప్రదర్శన. పెద్ద ఎత్తున హాజరై సంబరాలు చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. నగరంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇందూరు విజయయాత్ర పాల్గొని భక్తులకు పలు సూచనలు చేసిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కొనసాగుతున్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పాల్గొన్న ఇన్ఛార్జ్ సిపి ప్రవీణ్ కుమార్. బాన్స్వాడ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను సభలో పోచారం శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో బాన్స్వాడ పట్టణ అభివృద్ధికి కోట్లాది రూపాయలను ఇప్పటి వరకు ఖర్చు చేసినట్లు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. 50,000 జనాభా కలిగిన బాన్స్వాడ పట్టణంలో ప్రజల మౌలిక సౌకర్యాల కల్పన కోసం నిరంతరం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. డ్రైనేజీల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, పట్టణంలో హరితహారం కింద నాటిన మొక్కలతో బాన్స్వాడ పట్టణం సుందరంగా కనిపిస్తోందన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నిరంతరం పట్టణాన్ని సుందరంగా ఉంచడంలో తీవ్రంగా శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రగతి పండుగ ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారితో లేకుంటే మున్సిపల్ చైర్మన్ గంగాధర్ది కాదు.
50,000 మంది నివసిస్తున్నటువంటి బాన్స్వాడ పట్టణకు చెందినటువంటి ఈ పండుగ అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మంచిగా జీవించడానికి ఊరు శుభ్రంగా ఉండాలి, పట్టణం శుభ్రంగా ఉండాలి, చక్కటి మంచినీళ్ళు అందాలి, ఆడుకోవడానికి పిల్లలకు ఆట స్థలాలు కావాలి, సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులతో కూర్చుండి కాస్త ఆనందపడటానికి పార్కులు కావాలి. భీమ్గల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆయన స్టెప్పులేశారు. భీమ్గల్ మండలంలో పలు అభివృద్ధి పనుల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం సంతోష్ నగర్ తాండా, సుదర్శ్ నగర్ తాండాల్లో నూతనంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం సంతోష్ నగర్ తాండాలోని మహిళలతో కలిసి సరదాగా మంత్రి డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో నగరపాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపల్ పట్టణం మెరిడియన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఒక్క భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన 9 సంవత్సరాలలో 250 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేశామని వివరించారు. కేవలం 15,000 జనాభా కలిగిన చిన్న మున్సిపాలిటీలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధుల వెచ్చింపు జరిగిందంటే ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమ అభివృద్ధికి పాటుపడుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితమ్మ తోడ్పాటుతో ఇతర పట్టణాల కంటే భీమ్గల్ మున్సిపాలిటీకి తాను ఒకంత ఎక్కువ మొత్తంలోనే నిధులను మంజూరు చేయించానన్నారు. స్వరాష్ట్ర సాధనతోనే ఈ ప్రగతి సాధ్యపడిందని, సమైక్య రాష్ట్రంలో ఎంతో మంది హేమహేమీలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ భీమ్గల్ పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి తెస్తూ పురపాలికల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందన్నారు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అందిస్తున్న నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుండడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతోందన్నారు. లేని పక్షంలో సెంట్రల్ ఫైనాన్స్ నిధులు బల్దియాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయేవని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 353 మందికి 1,68,00,000, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 677 మందికి 6.56 కోట్ల రూపాయలను అందజేశామని వివరించారు. ఈ సందర్భంగా పట్టణ పరిశుభ్రతకు విశేషంగా కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికులను ఉద్దేశించి సఫాయి అన్న నీకు సలాం, సఫాయి అమ్మ మీకు సలాం అంటూ మంత్రి సభాముఖంగా వందనాలు తెలియజేశారు. ఉత్తమ సేవలందించిన మున్సిపల్ సిబ్బందిని సన్మానించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, ఇన్ఛార్జ్ కమిషనర్ రాజేందర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కావచ్చు, కేటీఆర్ గారు పెట్టినటువంటి సపరేట్ ఫండ్ ద్వారా కావచ్చు, నేను ఆర్ఎండ్బి మంత్రిని అయినందుకు ఆర్ఎండ్బి ద్వారా ప్రత్యేకంగా నిధులు తేవడం వల్ల కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ భీమ్గల్ పట్టణానికి కలిసి వచ్చి దశ తిరిగి ఇవాళ చాలా గొప్పగా తయారైంది. ఇంకా భీమ్గల్ పట్టణంలో ఉన్నటువంటి ఇంకా ఏమన్నా పనులు మిగులుంటే తప్పకుండా కూడా చేసుకునే దిశలో మన ప్రయత్నం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ పట్టణ ప్రగతి కార్యక్రమం కాబట్టి నేను నా సఫాయి కార్మికులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇవాళ భీమ్గల్ పట్టణం సుందరంగా ఉండటానికి వారు ముఖ్య కారకులు. వాళ్ళు చెత్తని తీయకపోతే, వాళ్ళు సఫాయి చేయకపోతే మన ఊరు బాగుండదు. గిరిజనులను సన్మార్గంలోకి మళ్లించిన గొప్ప వ్యక్తి రామారావు మహారాజ్ అని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆలయంలో 32.50 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్, షెడ్డు, ప్రహారీ గోడ, సీసీ ప్లాట్ఫామ్లను స్పీకర్ పోచారం ప్రారంభించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు పోచారం శంభురెడ్డి, నాయకులు, బంజారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గిరిజనులను సన్మార్గంలోకి మళ్లించిన గొప్ప వ్యక్తి రామారావు మహారాజ్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని తాండాలలో జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్ ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశాను. అందరూ మంచిగా కట్టుకున్నారన్నారు. గ్రామ పంచాయతీలుగా మారిన తాండాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేపు జరిగే తెలంగాణ గిరిజన ఉత్సవం నస్రుల్లాబాద్లోని ఎస్టీ గురుకుల పాఠశాలలో జరుగుతుందన్నారు. గిరిజన బాలికల విద్య కోసం మన నియోజకవర్గంలోని హన్మాజీపేట, కోనాపూర్ వద్ద బాలికల గురుకులం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భవనాల నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు జూన్ 26న గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందజేస్తామన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా శనివారం జిల్లా కోర్టుకు రానున్నారు. సివిల్, క్రిమినల్ కేసులు న్యాయ విచారణపై సమీక్షించనున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శ్రీ సుధా శనివారం జిల్లా కోర్టుకు రానున్నారు. ఆమె సమావేశపు హాల్లో జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయాధికారులతో సమావేశమై న్యాయస్థానాలలో సివిల్, క్రిమినల్ కేసుల వివరాలు, న్యాయ విచారణ తీరుతెన్నులు సమీక్షిస్తారు. న్యాయాధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తారు. అనంతరం న్యాయసేవా సదన్లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోస్టల్ బీమా పథకాలు అనే అంశంపై జరగనున్న సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేసి సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. సదస్సులో అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల, సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంతని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ చాందక్, పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ మదన్ మోహన్ కాంది తదితరులు పాల్గొంటారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నిజామాబాద్ నగరం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ అభివృద్ధి పనులను వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నిజామాబాద్ నగరం, రూరల్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జెడ్పీటీసీ జగన్ పాల్గొన్నారు. పల్లె ప్రగతి అంటే పల్లెలకు కూడా ఒక ప్రగతి పథంలో నడవాలనేటువంటి కళ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పట్టణాలను కూడా ప్రగతి పథంలో నడవాలనేటువంటి కళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అనుకున్నటువంటి విషయంలో వారు ఘనత సాధించారు. ఒక్క నిమిషం పల్లెల గురించి చెప్తారు. పల్లెల్లో ఆర్మూర్ అంటేనే అభివృద్ధి రథమని, సబ్బండ వర్గాల సంక్షేమ పథమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నందిపేట్ మండలం వన్నెల్కే గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం గ్రామంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాల్వాలతో గ్రామస్తులు, పలు కుల ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు. జై జీవన్ అన్న, జై జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో వన్నెల్కే గ్రామ వీధులు మారుమోగాయి. ఆయన గ్రామమంతా కళ్ళే తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. వివిధ కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఇస్తున్న సత్ఫలితాలతో పల్లె పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రతి ఇంట్లో సంక్షేమ సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ ప్రచారాస్త్రాలు. కేసీఆర్ది దేశం మెచ్చుకుంటున్న పాలన. పల్లెలన్నీ అభివృద్ధి పాటుపట్టాయి.
పురోగమిస్తున్నాయని అన్నారు. వన్నెల్క్రే గ్రామంలో 558 మందికి 2016 రూపాయల చొప్పున ప్రతి నెల 13 లక్షల పెన్షన్లు వస్తున్నాయి. వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకి పెంచాం. కళ్యాణ లక్ష్మి ద్వారా 1,01,116 రూపాయల చొప్పున ఇచ్చి 89 మంది, షాదీ ముబారక్ ద్వారా 8 మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం, ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, గ్రామ సర్పంచ్ కాట్పల్లి లలిత, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చల సాగర్ పాల్గొన్నారు. వివిధ రకాల నిధుల రూపంలో పెన్షన్ల సంఖ్య 558 మందికి 2016 చొప్పున ఈ యొక్క గ్రామానికి ప్రతి నెల 13 లక్షల రూపాయలు పెన్షన్ల రూపంలో అందుకోసమే ఈ గ్రామంలో మేము సంబరం జరుపుకోవడానికి వచ్చినాం. నాడు 20,86,000 రూపాయలు వచ్చినాయి. ఇలా ఇప్పటికీ 60,86,000 రూపాయలు యొక్క గ్రామానికి వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్క వన్నెల్కే గ్రామానికి 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి తమ్ముడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మంచి కదా పని ఏంటంటే అత్త కొడుకు, తండ్రి కొడుకు, అన్నదమ్ముడి పంచాలు పెట్టి మేము 29 మందికి ఇలా 1 కోటి రూపాయలు ఇచ్చినాం. నేను వచ్చిన తర్వాత వన్నెల్కే గ్రామానికి 378 మందికి గాను సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్లు ఏవైతే ఉన్నాయో 378 మందికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందనడానికి ఆర్మూర్ పట్టణమే నిదర్శనమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల క్షత్రియ ఫంక్షన్ హాల్లో తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే కమిషనర్ నుంచి కార్మికుడి వరకు ప్రతి ఉద్యోగికి ఘనంగా సన్మానించి పట్టణ ప్రగతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీ కార్మికులకు మరియు మున్సిపల్ సిబ్బందికి సన్మానించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం పనులు చేసిందో ఎందుకు కనబడడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పట్టణాలలో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేసిందో చూపాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ 100 సంవత్సరాల పాలనలో చేయాల్సిన అభివృద్ధిని కేవలం 10 సంవత్సరాలలో చేసి చూపామని అన్నారు. ఇతర రాష్ట్రాలతో తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలించి కేంద్రం కళ్ళు తెరవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో నాడు అభివృద్ధి చూస్తుంటే చాలా దారుణంగా గంటల మధ్య రోడ్డు బాగా లేకుంటే దుమ్ము తూలి రోడ్ల మీద చెత్త రోడ్ల మీద లేకుంటే ఈ రోజు తడి చెత్త పొడి చెత్త పేరు మీద పెరికిట్లో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేసి ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది తడి చెత్త పొడి చెత్త మరి దాన్ని సేకరించి డంపింగ్ యార్డ్ తరలించడం వల్ల పట్టణం చాలా నీట్గా అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి, డివైడర్లు, చెట్ల పెరుగుదల మరి హరితహారం ద్వారా పట్టణంలో కూడా అనేక చెట్ల పెరుగుదల జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర స్వామీజీ ఉద్బోధించారు. నగరంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ కమిటీ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఇందూరు విజయయాత్ర వైభవంగా కొనసాగుతోంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని, తద్వారా మనశ్శాంతి కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర పూజ నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సమాజం ముఖ్యంగా మీ ద్వారా ధర్మ ప్రచారం జరగడంలో మీరు మంత్రుల ద్వారా మానవ సేవ, మందుల ద్వారా మానవ సేవ,
మీరు చేయగలిగే మానవ సేవ. దీనికోసం రామరాజు కూడా ఈ మంత్రాన్ని కాపాడాలి, మానవతని కాపాడాలి. జిల్లా కేంద్రంలో పలు థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ హాజరై తిలకించారు. ఈ సినిమా చాలా బాగుందన్నారు. నగరంలోని విజయ్ థియేటర్, వేణుమాల్, లలితా మహల్, ఉషా మల్టీప్లెక్స్, నటరాజ్ థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను పెద్ద ఎత్తున ప్రేక్షకులు తిలకించారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. దీంతో పలు థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హిందూ సంఘాల భక్తులు, పలు ధార్మిక సంఘాల వారు హాజరై సినిమాను తిలకించారు. ఈ సినిమా చాలా బాగుందని, ప్రతి హిందువు చూసే సినిమా అని కొనియాడారు. అన్ని క్యారెక్టర్స్ బాగా, హనుమాన్ క్యారెక్టర్ మాత్రం మైండ్ లోపల వైబ్రేషన్స్, గూస్ బంప్స్ వస్తున్నాయి. పిచ్చి పిచ్చి పీక్స్ ఇక అంతా హైలైట్. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని మున్సిపాలిటీలో మేయర్ నీతు కిరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుపుకున్న పట్టణ ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి మేయర్ నీతు కిరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న కృషిని, సంబంధిత అధికారుల పర్యవేక్షణ తీరును ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా 10 కొత్త ట్యాంకర్ ట్రాక్టర్లు మంజూరయ్యాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 10 కొత్త ట్యాంకర్ ట్రాక్టర్లు మంజూరయ్యాయి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీని బిగాల ప్రారంభించారు. నగరంలోని 40వ డివిజన్లో బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రారంభించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 40వ డివిజన్ గౌతమ్ నగర్లో బీటీ రోడ్డు పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ న్యామతాబాద్ శివచరణ్, కోఆప్షన్ సభ్యులు టి చంద్రకళ, మాజీ కార్పొరేటర్ మాయావర్ సాయిరాం, ఆర్టీసీ శ్రీనివాస్, రవికుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం కావడంతో 4 కుటుంబాలు ఇంటికి తాళం వేసి బంగ్లా పైన పడుకోవడంతో దొంగలు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి రామమందిర్ కాలనీలో రోజులాగే ఎండాకాలం కావడంతో జక్కుల లక్ష్మి, హేమాద్రి అశోక్, బోగా రామచందర్, బోగం లక్ష్మి 4 కుటుంబాలకు చెందిన ఇళ్లకు తాళాలు వేసి బంగ్లా పైన పడుకున్నారు. అదే అదునుగా భావించిన దొంగలు ఇందల్వాయి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. 4 కుటుంబాల వారు ఇండ్లకు తాళం వేసి బంగ్లా పైన పడుకున్నారు. అదే అదునుగా భావించిన దొంగలు ఇంటికి వేసిన తాళాలను పగలగొట్టి జక్కుల లక్ష్మి ఇంటి బీరువాలో ఉన్న 2 తులాలన్నర బంగారం, 25 తులాల వెండి, 55,000 రూపాయలు, భోగం లక్ష్మికి చెందిన 2 తులాల బంగారం, 5 తులాల వెండి, 50,000 నగదు, భోగం రామచందర్ ఇంటిలో నుండి 20,000 రూపాయలు దొంగిలించారని బాధిత కుటుంబాలు మీడియాతో వివరించారు. ఇందల్వాయి గ్రామంలో 24 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడానికి ఇబ్బందిగా ఉందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు ఫింగర్ ప్రింట్ క్లూస్ టీం పోలీసులు వచ్చి దొంగలు పగలగొట్టిన తాళాలను, బీరువాలను పరిశీలించి ఫింగర్ ప్రింట్ తీసుకొని వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఇందల్వాయి గ్రామంలో పోలీసుల గస్తీ లోపం, అలాగే గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలు కొన్ని పనిచేయకపోవడంతో దొంగలు తప్పించుకొని అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబాలు రోధిస్తూ మీడియాతో మాట్లాడుతూ తాము బీద కుటుంబంలో నివసిస్తున్నామని, బంగారం డబ్బులు దొంగలు ఎత్తుకెళ్లడంతో తమ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, పోలీసులు ఎట్టి పరిస్థితిలోనైనా దొంగలను పట్టుకొని మా యొక్క బంగారం, నగదు మాకు అప్పగించాలని వారు రోధిస్తూ పోలీసులను వేడుకున్నారు. ఇందల్వాయి గ్రామంలో పోలీసుల పెట్రోలింగ్ చేయకపోవడంతో తరచూ దొంగతనాలు కావడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతిరోజు రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ గ్రామంలో చేయాలని, అలాగే గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో అర్ధరాత్రి వచ్చిన దొంగలను పట్టుకోవడంలో ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వెంటనే సీసీ కెమెరాలు మరమ్మతులు చేసి కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని గ్రామస్తులు పాలకవర్గాన్ని కోరారు. బంగ్లా మీద వండుకుంటాం రోజు. ఇప్పుడు నెల అవుతుంది, బాగా ఇంట్లో గరం అవుతుంది, బంగ్లా మీద వండుకున్నాం.
అయితే 6 గంటలకు పక్కింటి వాళ్ళు మేము ఒకటే తడవనుకుంటాం, ఓడి ఉన్నదని చెప్పేసి పక్కింటి వాళ్ళు మేము ఒకటే తడవనుకుంటాం. అయితే ఆమె ఒక ఆమె స్కూల్ ఆయమలకి పోతున్నట్టు ఆమె మక్కున వేసి వచ్చి చూసేసరికి మా డోర్ తెరుంది, ఆల్రెడీ ఆళ్ళే కూడా 2 డోర్లు తెరున్నాయి. ఆమె పైకి వచ్చి అమ్మ మన 3 డోర్లు తెరున్నాయి అమ్మ, మన 3 డోర్లు తెరున్నాయి, ఏమైందో ఏమో లేవు అనేసరికి ఆయనతో లేచి 5:30 అట్లా అవుతుంది కావచ్చు. వచ్చి చూసేసరికి మొత్తము ఇక సామాన్లన్నీ వీటిని బంగారు వీటింది, వెండి, పైసలు. ఎన్ఎస్యుఐలో చేరి విద్యారంగ సమస్యలకై పోరాటం చేయాలని విద్యార్థులకు ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12:30 ఎన్ఎస్యుఐ కాలేజ్, పట్టణ, మండల మరియు అసెంబ్లీ కమిటీలను నియమించడానికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూడు వెంకట్ నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నారని, కావున ఈ కార్యక్రమానికి ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, కాలేజీ, పట్టణ, మండల మరియు అసెంబ్లీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. దేశంలో, రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు అధికమైపోయి విద్యార్థులు, నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని, వాటన్నింటిపైన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగంలో విద్యార్థులు భాగస్వామ్యమై ఎన్ఎస్యుఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కాలేజీ, పట్టణ, మండల మరియు అసెంబ్లీ స్థాయి కమిటీలలో ఎన్ఎస్యుఐలో చేరి విద్యార్థి సమస్యలపై పోరాడాలనుకునే విద్యార్థి, నిరుద్యోగ మిత్రులు మమ్మల్ని సంప్రదించగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాయి, కన్నా, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎన్ఎస్ఐ సంబంధించినటువంటి జిల్లా స్థాయి కమిటీలు, అదేవిధంగా కాలేజ్ కమిటీలను పరిరక్షిస్తూ ఎవరైతే యాక్టివ్ ఉన్నాయో ఎన్ఎస్ఏలో భాగస్వాములై పనిచేయాలనుకున్నటువంటి విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదవులు ఇవ్వడానికి కోసం రేపు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు గారు, అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీ నాయకులు, కొత్త కమిటీ వాళ్ళకు నియమించడానికి వస్తున్నటువంటి బల్మూరు వెంకట్ గారిని బాసర ట్రిబుల్-ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. బాసర ట్రిబుల్-ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్, కడక గణేష్లు మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం విద్యార్థులు తమ యూనివర్సిటీ ట్రిబుల్-ఐటీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, సరైన విద్యా బోధన చేయాలని పోరాటం చేశారన్నారు. కనీస వసతులు లేవని, వాటిని పరిష్కరించాలని, విషపూరితమైన భోజనం అందుతుందని ఉద్యమం చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల ఉద్యమం కొన్ని రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించడం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అధికారులు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, పూర్తి బాధ్యత వహిస్తారని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ నిరసన నుండి వెనుక తగ్గడం జరిగిందని తెలిపారు. కానీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ప్రభుత్వం వరుస విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవడం సిగ్గుచేటని అన్నారు. అదే కోణంలో 2 రోజుల క్రితం తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ధర్నా చేస్తుంటే అక్కడున్న అధికారులు బెదిరించారని, అదే మనస్తాపంతో లిఖిత, దీపిక విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిస్సిగ్గుగా ఒక నియంతలాగా వివరించడం సిగ్గుచేటన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బాసర ట్రిబుల్-ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేధింపులకు తావు లేకుండా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని, కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, ఎల్ అనిల్, కళాశాల నాయకులు నాగేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యల వ్యతిరేకంగా ప్రభుత్వ కొనసాగిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ గిరిరాజ కళాశాల ముందు ధర్నా చేయడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతకుముందు విద్యార్థి అక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుందని విద్యార్థులు శోకసంలో నింపుకొని అక్కడ పోరాటం పట్టుబట్టుకొని ఆ రోజు ప్రభుత్వం దిగువచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ ఇప్పటి వరకు కూడా నిలబడకపోవడం ప్రభుత్వ విద్యార్థుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తుందని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వెంటనే విద్యార్థులు ఆత్మహత్యల వెనుక మొత్తం విచారణ చేపట్టాలని, సిట్టింగ్ జడ్జి విచారణ చేపట్టాలని, అక్కడ సమస్యల పరిష్కారానికి
సుభాష్ నగర్లో లిబర్టీ పాఠశాలను NGOS కాలనీలోకి మార్చామని ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలిపారు. గత 8 సంవత్సరాల నుండి సుభాష్ నగర్లో గల లిబర్టీ పాఠశాలను ఈ విద్యా సంవత్సరం 2023-24 పాత NGOS కాలనీలోని నూతన భవనంలోకి శుక్రవారం మార్చబడిందని ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలిపారు. ఈ ప్రారంభోత్సవం పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ అయిన కట్ట గోవర్ధన్ దంపతుల వారి ద్వారా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, పెద్దలకు పాఠశాల యాజమాన్యం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో అత్యుత్తమ శిక్షణ అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు అన్ని విధాలా సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థి సంఘాల ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాఠశాల ఇరుగు పొరుగుల వారికి మా కృతజ్ఞతలు. ఇకపైన లిబర్టీ పాఠశాల యొక్క అన్ని తరగతులు పాత NGOS కాలనీలో గల నూతన భవనంలోనే కొనసాగించబడతాయని ఆయన తెలిపారు. ప్రియమైన విద్యార్థులకు మళ్ళీ తల్లిదండ్రులకు నా యొక్క చిన్న విన్నపము, లిబర్టీ హై స్కూల్ సుభాష్ నగర్లోని లిబర్టీ హై స్కూల్ NGOS కాలనీ అండ్ సుభాష్ నగర్లకు 14వ తారీఖు షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈరోజు అనగా 16వ తారీఖు గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ జరుపుకున్నాము. మా బిల్డింగ్ ఏప్రిల్ 10వ తారీఖుననే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. దాంతోపాటు అన్ని షిఫ్టింగ్ పర్మిషన్ కూడా తీసుకున్నాము. ఎవరో మాపై గిట్టని వాళ్ళు మా బిల్డింగ్ కాలేదని ఏదో దుష్ప్రచారం చేశారు, అది వాస్తవాలు. పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో మానవహార కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, డి భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఏఈ రఘు, మిప్మా TMC ఉదయశ్రీ, పట్టణ సమైక్య అధ్యక్షురాలు నీలిమ, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, ఆర్పీలు, సమైక్య సభ్యులు తదితరులు ఉన్నారు. బైన్సా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. బైన్సా పట్టణంలో దశాబ్ద ఉత్సవాల్లో పట్టణ ప్రగతి దినోత్సవంలో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల రూపురేఖలను మొత్తంగా మార్చేశారని అన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ప్రతి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం మరియు డ్రైనేజ్లను నిర్మించడం జరిగింది. పట్టణంలోని సుందరీకరణ కోసం వాటర్ ఫౌంటైన్లను నిర్మించడం జరిగింది. డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలను నూతనంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు, AMC వైస్ చైర్మన్ JK పటేల్, బీఆర్ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు మురళీగౌడ్, ANC డైరెక్టర్ తోటరాము, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఫారూక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు వ్యవసాయంలో కానీ ఇతర మనకు ఇండున్నా కానీ బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కష్టమవుతుంది. కానీ బ్యాంక్ వారు ఇటువంటి సంఘాలకు ఎటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఇన్ని సంఘాలకు ఇన్ని లక్షల రూపాయలు కూడా లోన్స్ ఇస్తున్నట్టే చాలా బ్యాంక్ వారికి కూడా, మన రిజర్వ్ బ్యాంక్ వారికి, నేషనల్ బ్యాంక్ వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము సభా తరఫున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులను సన్మానిస్తున్నారు. కానీ వారికి వేతనాలు పెంచి సమస్యలు తీర్చాలని GP వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు డిమాండ్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉత్తమ గ్రామ పంచాయతీల పేరుతో కార్మికుల్ని 2023 జూన్ 15వ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్మానించారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, హరీష్ రావు భరోసా కల్పించలేదని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు JAC కన్వీనర్ దాసు అన్నారు. 2023 జూన్ 16వ తేదీన జక్రాన్పల్లి మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి దాసు మాట్లాడారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్లని సెల్యూట్ చేశాడని, సంబరపడిన మాకు సమ్మె చేయడం తప్ప లేదని ఆయన తెలిపారు. దేశానికే దిక్సూచి అధిక ఆదాయం గల రాష్ట్రం అంటూ ఉపన్యసించే రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో ఉన్న 50,000 పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచడానికి ఎందుకు మనసు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 12,679 గ్రామ పంచాయతీలో కార్మికులు అనేక రకాల విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల జీవితాలను ఛిద్రం చేస్తుందని ఆయన అన్నారు. మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలిచి పని భద్రత కల్పించాలని నిర్లక్ష్యం తగదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జక్రాన్పల్లి మండల ప్రధాన కార్యదర్శి సొప్పరి గంగాధర్, రేణుక, సర్వలక్ష్మి, రాజగంగు, నట్టగంగు, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మికులను ఉత్తమ గ్రామ పంచాయతీల పేరుతోని ఇవాళ కొంతమంది కార్మికులని నిన్న హైదరాబాద్లో రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. ఈ సన్మానాలు సరే, కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించి సాలరీ పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 12,679 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో సుమారు 50,000 మంది పనిచేస్తూ ఉండరు. వీళ్ళందరికీ కూడా కేవలం ఇప్పుడు 9,500 రూపాయలు మాత్రమే వేతనం ఉంది. మరి పిఆర్సీలో పేర్కొన్న ప్రకారం 60 నంబర్ జీవో ప్రకారం పిఆర్సీలో పేర్కొన్న ప్రకారం ఈ పంచాయతీ కార్మికులందరికీ కూడా, ముఖ్యంగా సఫారీ కార్మికులకు మినిమం 15,000 ఉండాలి. మిగతా కార్మికులందరికీ కూడా 19,500 ఉండాలి. భీమ్గల్ బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దిన నాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు గ్రామాల్లో తిరగనీయరని హెచ్చరించారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు డీడీలు చెల్లించి ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిని అధికారులకు అప్పగించాలని అన్నారు. మరోసారి మంత్రిపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు సతీష్, నర్సయ్య, నాయకులు అంజుమ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ నిజంగా ఇసుక భీమ్గల్ నుండి అక్రమంగా తరలిస్తే, అక్రమ రవాణా జరిగితే పట్టియ్యండి. మీరే ఎప్పుడైతే మాట్లాడిందో వాడు దమ్ము ధైర్యం ఉంటే ఇసుకను పట్టియాలి. కానీ ఇట్లా అసత్య ఆరోపణ చేయదు. ట్రాక్టర్లలో పోతున్నాయి, ట్రక్కుల మీద పోతున్నాయి అని ఆరోపణలు చేయడం కాదు. నిజంగానే అక్రమ రవాణా జరిగినట్లయితే మా ప్రశాంత్ రెడ్డి గారికి, అజయ్ రెడ్డి గారికి ఇందులో ఎలాంటి సంబంధం లేదు. ఆ పట్టియండి, సీజ్ చేపియండి. అంతేగాని నిజాయితీగా, నిక్కచ్చిగా అభివృద్ధి చేస్తున్నటువంటి బోధన్ పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో రసబసగా మారింది. ఎంఐఎం టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. బోధన్ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆర్డీఓ రాజేశ్వర్ను ఎంఐఎం నాయకులు నిలదీశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ వేదిక ఉద్రిక్తతగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని సభాస్థలి నుండి ఎంఐఎం నాయకులను పంపించి వేశారు. తెలంగాణ గవర్నమెంట్ 10 ఇయర్స్ దశాబ్ది ఉత్సవాలుగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు బోధన్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి అని పట్టణంలో జరిగిన ప్రగతి పైన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే ఎంఐఎం తరఫున, మజ్లిస్ పార్టీ తరఫున ఈరోజు మేము ఆ ప్రోగ్రాంలో ఆర్డీఓ సార్కి, కమిషనర్ సార్కి, చైర్పర్సన్ మేడంకి అసలైతే ఎమ్మెల్యే సార్కు వస్తున్నారనే విషయం తెలిసింది. గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. భీమ్గల్ మండలంలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన సంతోష్ నగర్ తాండా, సుదర్శన్ నాయక్ తాండాలలో 20 లక్షల రూపాయల చొప్పున నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. గిరిజన మహిళలు తమ సాంప్రదాయ నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తాండాను గ్రామ పంచాయతీ హోదా
హోదా కల్పించారని అన్నారు. గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణాల కోసం ఒక్కో జీపీకి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి తండాకు రోడ్డు సదుపాయం ఏర్పడిందని, 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతుందని గుర్తు చేశారు. అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. కోరిక నా లంబాడ అక్కాచెల్లెల యొక్క కోరిక, మా తాండా మా రాజ్యం కావాలి మా తాండాలో అని చెప్పి ఏదైతే చిరకాల కోరిక ఉండేనో ఆ కోరికను తీర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా చేసి ఆ తాండాల మీద పెత్తనం ఆ లంబాడా సోదరులకే వారికే ఇచ్చి ఇవాళ లంబాడా సోదరుల యొక్క గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ తాండాలు అయిపోయినాయి, గ్రామ పంచాయతీలు అయిపోయినాయి, వారి వాళ్ళకి సర్పంచ్లు అయిపోయినారు, వారి వాళ్ళకి వార్డు మెంబర్లు అయిపోయినారు, వారి గ్రామంలో అభివృద్ధి వారే చూసుకుంటూ ఉన్నారు. సీసీ రోడ్లు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు. ఇవాళ ఇంకా ఒక అడుగు ముందుకేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దయతో ఇవాళ ఆ ప్రతి గిరిజన తాండాలు ఏవైతే గ్రామ పంచాయతీలుగా కొత్తగా అయినాయో ఆ తాండాలన్నింటిలో కూడా 20 లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీ భవనం బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళ కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించిందని, ఇందులో భాగంగా నిర్మల్ బస్టాండ్ ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో 34.43 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్కు టీఎస్ఆర్టీసీ చైర్మన్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహకారంతో రాష్ట్రంలో ఉన్న అన్ని బస్టాండ్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ామని వెల్లడించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 1.3 ఎకరాలలో 43,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నామన్నారు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్, G+3 నిర్మాణంలో 53 స్టాళ్లను, శుభకార్యాలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేక హాలును నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్స్, ఇతర సౌకర్యాలతో పాటు LCD తెరలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకొని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వారు బస్టాండ్లో కలియ తిరిగారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. తర్వాత నిర్మల్ బస్టాండ్ పక్క నుంచి ప్రియదర్శిని నగర్ వెళ్లే రోడ్ను పరిశీలించారు. ఇరుకైన రహదారితో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని 40 ఫీట్ల సీసీ రోడ్ విస్తరణకు ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టీఎస్ఆర్టీసీ సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకువచ్చేందుకు బస్టాండ్లను ఆధునీకరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టీఎస్ఆర్టీసీ దృష్టి సారించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధర 500కే ఇస్తామని పీసీసీ కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు తెలిపారు. గడప గడపకి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని జూబ్లీ హోటల్ కిల్లా రోడ్లోని మైనార్టీ ఏరియాలో ప్రచారం చేశారు. ముఖ్య అతిథి సుదర్శన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవేణు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అవినీతిలే అని, చేపట్టిన పనులలో కమిషన్లే ఎక్కువ తీసుకుంటున్నారని, ప్రజలకు ఉపయోగపడే పథకాలు లేవని, సామాన్య మానవుడికి కొనుక్కొని తినడానికి సరుకుల రేట్లు కొండెక్కి ఉన్నాయని
వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజలకు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని, ఉచిత విద్య, వైద్యం, 1,50,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అందిస్తామని తమను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రత్నాకర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందన్, సీనియర్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. एक बच्चे को एक नौकरी मिले तो 40,000 50,000 तनख्वाह मिलता। ऐसे लोगों को भर्ती करेंगे जब तक माँ बाप को ऊपर सफर नहीं होना बोल के, बच्चे में किसी को पैसा नहीं सताना नहीं बोल के, हर महीने पढ़े तो बच्चों को 4,000 रुपये। నిజామాబాద్ పోలీస్ రిక్రూట్మెంట్లో టీఎస్ఎల్ పీఆర్బీ 2022 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కార్యక్రమం ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ గిరిరాజు ఆధ్వర్యంలో నేడు ఉదయం 8 గంటల నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. 3వ రోజుకు 650 మంది అభ్యర్థులను పిలువగా అందులో 562 మంది అభ్యర్థులు హాజరు కాగా వారి ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పరిపాలనా అధికారి బి శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, మక్సూద్ అహ్మద్ గోవింద్, సిపిఓ కార్యాలయం సిబ్బంది, రిజర్వ్ భాగం సిబ్బంది మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో బీజేపీ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ బీజేపీ నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తానేని ధర్మారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సీట్లు గెలిచిన స్థాయి నుండి నేడు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని పరిపాలించే స్థాయికి భారతీయ జనతా పార్టీ చేరడం కార్యకర్తల త్యాగ ఫలితమేనని అన్నారు. రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారంలో రావడం ఖాయమని, అందుకు గాను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తెలిపారు. మనకు అనుభవాలు జోడిస్తూ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క పనితనాన్ని, పనితీరును పరీక్షించుకొని మనమే పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరీక్ష పెడితే అందరికీ కూడా గుర్తిస్తుంది. ఎందుకంటే అందరం చదువుతుండడం, అందరం కూడా గ్రామీణ ప్రాంతాన్ని చూసుకోవడం, ఎవరికి కూడా ఈ 6 గుంటల గ్రామమే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 26న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు గిరిజనులకు పోడు భూములకు పట్టాలు అందజేస్తాం. బాన్స్వాడ రూరల్ మండలంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయ 16వ వార్షికోత్సవంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని సేవ చేస్తున్నారు. భీమ్గల్ మండలంలో పలు గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ అంటేనే అభివృద్ధి, సంక్షేమ రథం. నమస్తే వన్నెల్కే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా విస్తృత పర్యటన. గౌతమ్ నగర్లో బీటీ రోడ్ పనులకు భూమి పూజ. పాత కలెక్టరేట్ మైదానంలో పారిశుద్ధ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. శనివారం జిల్లాకు రానున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీసుధా. జిల్లాలోని పలు కోర్టులకు చెందిన న్యాయాధికారులతో సమావేశం. ఆధునిక హంగులతో టీఎస్ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. నిర్మల్లో 34.43 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
బంగ్లాపై పడుకోవడంతో 4 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దోచుకున్న దొంగలు, పెద్ద ఎత్తున నగలు చోరీ. ఇందల్వాయి గ్రామంలో భయాందోళనలు. నగరంలోని పలు థియేటర్లలో విజయవంతంగా ఆదిపురుష్ సినిమా ప్రదర్శన. పెద్ద ఎత్తున హాజరై సంబరాలు చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. నగరంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇందూరు విజయయాత్ర పాల్గొని భక్తులకు పలు సూచనలు చేసిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కొనసాగుతున్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ. పాల్గొన్న ఇన్ఛార్జ్ సిపి ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.